Hi friends, please like, share and subscribe to our channel. For more updates, please activate bell icon. Thank you friends. Thank you so నమస్తే much. ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉద్యమ చరిత్ర క్లాసెస్ చెప్పుకునే ముందు అసలు ప్రపంచ పటం అంటే ఏంటిది, అందులో ఇండియా మ్యాప్ ఎక్కడ ఉంటుంది, ఇండియా మ్యాప్లో తెలంగాణ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ ఇద్దాం. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బేసిక్ లెవెల్ ఒకవేళ తెలియని వాళ్ళు మాత్రమే వీడియో చూడండి, మిగతా వాళ్ళకు బోరింగ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రపంచ పటం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రతి దేశం కూడా 7 ఖండాల చేత విభజింపబడి ఉంది. ఆ 7 ఖండాల్లో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. ఇప్పుడు ఆసియా ఖండం ఎక్కడ ఉంది అని అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ ఏరియాలో ఆసియా ఖండం విస్తరించి ఉంది. ఈ ఆసియా ఖండంలో మన భారతదేశం ఎక్కడుందో చూద్దాం. అయితే మన భారతదేశం ఎక్కడుందో చూసే ముందు అసలు ఆసియా ఖండంలో దిక్కులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఆసియా ఖండము తూర్పు ఎటు సైడ్ ఉంది, ఉత్తరం ఎటు సైడ్ ఉంది, దక్షిణం ఎటు సైడ్ ఉంది, పడమర ఎటు సైడ్ ఉంది, ఒకసారి చూసుకుందాం. ఇది ఆసియా ఖండం అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ తూర్పు వచ్చేసరికి ఈ పొజిషన్లో తూర్పు ఉంటుంది. ఈ పొజిషన్లో తూర్పు ఉన్నప్పుడు తూర్పుకు ఆపోజిట్ సైడ్లో పడమర ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ తూర్పు, ఇటు సైడ్ పడమర. ఆ తర్వాత ఉత్తరము ఇటు సైడ్ ఉన్నప్పుడు దక్షిణము దానికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మనం రష్యా, చైనా, మంగోలియా, కజకిస్తాన్, భారతదేశం ఇవన్నీ కూడా ఆసియా ఖండంలోనే ఇమిడించబడి ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆసియా ఖండము 4 దిక్కులు మనం చూసుకున్నాం కదా. ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కులో మన భారతదేశం విస్తరించి ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఈ యొక్క ఆసియా ఖండం కింది భాగంలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పొజిషన్లో భారతదేశం అనేది ఇక్కడ విస్తరించి ఉంది. దీన్ని ఇప్పుడు ఇది నార్త్ అనుకున్నాం కదా, దాని ఆపోజిట్ సౌత్ కదా, ఈ సౌత్ పొజిషన్లో భారతదేశం ఉంది. కాబట్టి ఈ మన భారతదేశము మనం ఏమని గుర్తించాలి, ఆసియా ఖండము అతిపెద్దది. ఆ ఆసియా ఖండంలో భారతదేశము దక్షిణ ప్రాంతంలో విస్తరించి ఉన్నదని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్, మనం అనుకున్న విధానం ఏంటి, ఫస్ట్ ప్రపంచ పటం చూడాలి, దాంట్లో భారతదేశం ఎక్కడుందో చూద్దాం అనుకున్నాం. మనకు ఒక క్వశ్చన్ కంప్లీట్ అయింది. ప్రపంచ పటం ఇక్కడ చూడడం జరిగింది, అందులో భారతదేశం ఎక్కడుందో కూడా గుర్తుంచుకున్నాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో తెలంగాణ ప్రాంతం ఎక్కడుంది, ఇది ఒకటి గుర్తుంచుకుంటే మనం ఈ వీడియో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే, భారతదేశాన్ని అసలు ఏ విధంగా ఉంది చిన్న చరిత్ర చూసుకొని మనకు ముందుకెళ్దాం. ఇది మన భారతదేశం. ఈ భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల చేత విస్తరించి ఉండడం జరిగింది. ఇది మన భారతదేశం. ఈ భారతదేశంలో దిక్కులు చూసుకున్నట్లయితే ఈ తూర్పు, ఈ పడమర, ఉత్తరం, దక్షిణం. అయితే ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎన్ని కిలోమీటర్ల చేత ఏ రాష్ట్రాల చేత ఉందో ఒకసారి చూసుకుందాం. ఉత్తరంలో చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఎండింగు దక్షిణంలో తమిళనాడు ఉంటుంది. ఈ జమ్మూ నుండి తమిళనాడు వరకు ఈ ఏరియా ఎన్ని కిలోమీటర్లు మొత్తము అని అంటే 3214 కిలోమీటర్లు. ఎంత? 3214 కిలోమీటర్ల చేత ఇప్పుడు విస్తరించి ఉంది. అదేవిధంగా పడమర నుంచి తూర్పుకు అంటే పడమర ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రం ఉంటుంది, ఈ తూర్పు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇక్కడి వరకు 2933 కిలోమీటర్ల చేత ఇక్కడ విస్తరించి ఉంది. ఈ విధంగా మనకు భూభాగం విస్తరించి ఉంది కదా. అయితే మొత్తము భారతదేశం ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లో ఉంది అని మన క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఏం చెప్పాలంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే చదరపు కిలోమీటర్లు. అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం ల్యాండ్ మొత్తం విస్తరించి ఉంది. ఈ విధంగా మన భారతదేశాన్ని గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఇంత విస్తీర్ణం కలిగిన
దేశాలలో 7వ స్థానం ఉంది మన దేశం. ఈ యొక్క పూర్తిగా చెప్పాలనుకుంటే జాగ్రఫీ క్లాస్ అయిపోతుంది కాబట్టి మనం జస్ట్ మన మూమెంట్‌కు అవసరమైనంత మాత్రమే తెలుసుకోవడం మనకు ముఖ్యం కాబట్టి అందుకోసమని కొంతవరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మిగతాది జాగ్రఫీ పార్ట్‌లో మనం క్లియర్‌గా చూసుకుందాం. అదేవిధంగా ఈ విధంగా ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం? ప్రపంచ పటం చూసినాం ఫస్టు. ప్రపంచ పటం తర్వాత అందులో భారతదేశం ఎక్కడుందో చూసుకున్నాం. ఆ తర్వాత భారతదేశంలో విస్తీర్ణం ఎంతుంది? ఆ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంది? అదేవిధంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు గుర్తించుకున్నాం. అదేవిధంగా మన దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి? ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలున్నాయో చూసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ వరకు చూసుకున్నాం. అయితే అసలు మూమెంట్‌కు సరిపడే క్లాస్ కావాలి అనుకుంటే ఆ పాయింట్స్ ఏ విధంగా వస్తాయనంటే 1947 ఉందా? 1947 కన్నా ముందు, తర్వాత చూసుకున్నట్లయితే క్లియర్‌గా మనకు మన యొక్క ఉద్యమ చరిత్రకు లింక్ అయి ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ యొక్క భారతదేశంలో తెలంగాణ ప్రాంతం అనేది ఎక్కడుందో చూసుకోవచ్చు. అదొకటి. ఆ తర్వాత ఇంతకుముందుకు 1947 కన్నా ముందు హైదరాబాదు స్టేట్ అనేది ఉండే. 1948 తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ తర్వాత రాష్ట్రంగా మారింది. ఈ హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా విలీనమైంది? ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏ విధంగా మారిందో రాబోయే క్లాసులో ఇవి నేర్చుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే 1947 కన్నా ముందు ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్‌గా మనం చూద్దాం. ఇప్పుడు 1947 బేస్ ఇయర్ చూసుకొని ఇక్కడ బిఫోర్, ఆఫ్టర్ చూసుకుందాం. అంటే 1947 కన్నా ముందు అంటే ఇది బేస్ ఇయర్ ఎందుకు తీసుకున్నాం అంటే మన స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరం కాబట్టి ఆగస్టు 15th రోజు మనకు స్వాతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు కదా. అయితే ఆ విధంగా దీన్ని బేస్ ఇయర్ తీసుకుంటే మన భారతదేశం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది దాన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకుందాం. అయితే వచ్చేసి ఇప్పుడు 1947 బిఫోర్ ముందు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 కలిపి ఒకే దేశంగా అఖండ భారతదేశంగా ఉండేవి. అయితే రాను ఈ యొక్క స్వాతంత్రం ఇద్దామనే ఒక సిచ్యువేషన్స్‌కి వచ్చినప్పుడు మౌంట్ బాటన్ ఆధ్వర్యంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మౌంట్ బాటన్ ఆధ్వర్యంలో వీరు మనకు స్వాతంత్రం ఇద్దామనే ఒక ఆలోచనతోటి ప్రపోజల్ పెట్టారు. అప్పుడు ఆ క్షణంలోనే పాకిస్తాన్లో ఉన్న మహమ్మద్ జిన్నా అంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క మహమ్మద్ జిన్నా అనే వ్యక్తి గాంధీజీకి మిత్రుడు అన్నట్టు. తను ఏం కోరుకున్నాడంటే తను మాకు సపరేట్ ముస్లిం కంట్రీ కావాలి అని ఆయన ముస్లిం లీగ్ అనే కొంత సభ్యుల చేత అతను కొంచెం వాళ్ళకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిండు. ఎవరు? ఈ యొక్క భారతదేశానికి వ్యతిరేకంగా మాకు ఖచ్చితంగా సపరేట్ దేశం అయితేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మేము కూడా పోరాటం చేయాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా సిచ్యువేషన్ వచ్చేసింది. ఎటు పెట్టి 2 భారతదేశాన్ని డివైడ్ చేయాలనే పాలసీ వచ్చేసింది. ఆ టైంలోనే ఆ యొక్క జిన్నా నేతృత్వంలో పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 పాకిస్తాన్లో విలీనం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ టైంకు మన టోటల్ అఖండ భారతదేశంలో 562 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలు అంటే ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ సంస్థానాలకు ఏ విధంగా ఉండేవంటే మొట్టమొదటిగా ఇప్పుడు రాష్ట్రాలు చూస్తున్నాం కదా మనం. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలని తెలుసుకున్నాం కదా. ఈ రాష్ట్రాలలో 28 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 562 సంస్థలు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ రాష్ట్రాల్లో గవర్నరు, సీఎం, మంత్రిమండలి, అదేవిధంగా రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ఏ విధంగా పరిపాలన ఉందో ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ సంస్థానాలు ఏంటంటే రాజే అందరికీ హెడ్, ఆయన తర్వాత మంత్రివర్గం, ఆ తర్వాత వీళ్ళకు కూడా గ్రామ స్థాయిల వరకు పరిపాలన అన్న వ్యవస్థ ఉండేది. అంటే దేశ్ముఖులు కావచ్చు, అదేవిధంగా జాగీర్దారీ, అదే మహల్వారీ ఇట్లాంటి వ్యవస్థలు వీళ్ళలో కూడా ఉండేవి. కాకపోతే ఇదేంటంటే
ఇదేమో ఓన్లీ రాచరిక పరిపాలన, ఇదేమో ప్రజా పరిపాలన. అందుకే ఈ సంస్థానాలు అనేవి రాచరిక పరిపాలన, రాష్ట్రాలు ఉన్నవి ప్రజా పరిపాలన. కాబట్టి ఇది మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనము రాజ్యాంగం రాసుకొని దాని ప్రకారం మనం చేస్తున్న పరిపాలన ఇది. ఇదేంటంటే ఓన్లీ రాజు ద్వారానే అతను కొన్ని ప్రాంతాలను జయించుకొని ఆ యొక్క ప్రాంతాలను కలుపుకొని ఆయన ఒక్కడే పరిపాలన చేసే ఒక రాచరిక వ్యవస్థ అన్నట్టు. ఈ విధంగా మనం సంస్థానాలు అంటే తెలుసుకున్నాం. ఈ సంస్థానాలు 562 సంస్థానాల్లో 13 సంస్థానాలు అంటే వీళ్ళు ఎక్కడ అంటే ఒక మౌంట్ బాటన్ ఏ ప్రపోజల్ పెట్టిందంటే, ఇప్పుడు పాకిస్తాన్ విడిపోతుంది అంటుంది కదా, మీరు అంటే ఒక 3 అంశాలు వాళ్ళకు లేవనెత్తినట్టు. మీరు పాకిస్తాన్లోనే కలవచ్చు, లేదా ఇండియాలోనైనా కలవచ్చు, లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు అన్నప్పుడు ఈ 562 సంస్థానాలలో 13 సంస్థానాలు పాకిస్తాన్లో కలిసినాయి. అదేవిధంగా 549 సంస్థానాలు ఇండియాలో కలిసినాయి. స్వాతంత్రంగా ఇందులో నుండే 3 సంస్థానాలు ఉండేవి. ఆ 3 సంస్థానాలలో ఒకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్, 2 జూనాగఢ్, 3 వచ్చేసి హైదరాబాద్ స్టేట్ అంటే రాజ్యము, హైదరాబాద్ రాజ్యం ఉండేది. అయితే జమ్మూ కాశ్మీర్ను రీసెంట్గా 2019 ఆగస్టు 5 రోజు మన దేశంలో విలీనం చేసుకున్నాం కదా. నెక్స్ట్ జూనాగఢ్. ఈ జూనాగఢ్ 1948 ఫిబ్రవరిలో ఈ యొక్క భారతదేశంలో విలీనమైంది. విలీనం కావడానికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరెవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ విపి మీనన్. ఈ ఇద్దరు వ్యక్తులు కృషి ఫలితంగానే ఈ యొక్క స్వతంత్రంగా ఉన్న సంస్థానాలు ఏంటంటే భారతదేశంలో విలీనం అవ్వడానికి దోహదం చేసిన ముఖ్యమైన వ్యక్తులు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ స్టేట్. ఇప్పుడు జూనాగఢ్ మనం చూడలేదు. జూనాగఢ్ ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాంతంలో మనం సర్కిల్ గీసి పాయింట్అవుట్ చేసినాం కదా, ఈ ప్రాంతంలో జూనాగఢ్ ప్రాంతం అని ఉండేది. ఇది మన భారతదేశంలో విలీనమైంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ గురించి చూద్దాం. హైదరాబాద్ స్టేట్ అనేది ఈ 1947 కన్నా ముందు ఏ విధంగా ఉందో మరొకసారి క్లియర్గా చూద్దాం. హైదరాబాద్ స్టేట్ అనేది ఈ విధంగా ఇప్పుడు మన మ్యాప్ చూపిస్తున్నాం కదా, చాలా బుక్లో అంటే ఉద్యమ చరిత్ర బుక్లలో ఇట్లాంటి మ్యాపు ఎవరు గుర్తించలేదు. కాబట్టి ఆన్లైన్లో చూసి ఈ యొక్క డయాగ్రామ్ గీసిన, మీరు కూడా మీ బుక్స్లో ఈ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే ఫర్దర్ ఇప్పుడు మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఏ జిల్లా ఎక్కడ ఉందనేది క్లియర్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా డ్రా చేసుకోండి ఈ డయాగ్రామ్ను. అదేవిధంగా ఇప్పుడు ఈ 1947 కన్నా ముందు మన హైదరాబాద్ స్టేట్ అనేది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు. ఇక్కడ చూస్తున్నాగా ఈ 8 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అత్రఫ్ బల్దా అంటే హైదరాబాద్ అంటాం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్. ఈ 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతంలోనివి. ఇక్కడ ఔరంగాబాద్, బీర్, పర్బని, నాందేడ్, ఉస్మానాబాద్ ఇవి ఏంటి అంటే ఈ యొక్క మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతాలు. ఈ బీదర్, గుల్బర్గా, రాయచూర్ అనేది కర్ణాటక ప్రాంతాలు. ఈ విధంగా ఒక హైదరాబాద్ స్టేట్ అనేది నిజాం పాలనలో ఇంత విస్తీర్ణంతో ఉంది. ఈ యొక్క నిజాం ప్రాంతం ఇదే కాకుండా బేరార్ అనే ప్రాంతం ఉండదు. బేరార్ అనేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కలయికతో ఉన్నదే బేరార్. ఈ బేరార్ అనేది బ్రిటిషర్స్కి వీరు పన్నులు కట్టలేని స్థితిలో వీళ్ళు ఆ యొక్క బేరార్ ప్రాంతాన్ని వీళ్ళు బ్రిటిషర్కి దారదత్తం చేయడం జరిగింది. దానివల్ల ఈ యొక్క 17 జిల్లాలు ఉన్నదాన్ని 16 జిల్లాలకి పరిమితమైంది ఈ యొక్క హైదరాబాద్ స్టేట్. ఈ హైదరాబాద్ స్టేట్ అనేది విలీనమైన తర్వాత తెలంగాణలో 8 జిల్లాలతో కూడిన రాష్ట్రం అనేది హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత ఈ యొక్క ఇదే సమయంలో 8 జిల్లాలలో వరంగల్ ఉంది కదా, ఈ వరంగల్ ప్రాంతం ఖమ్మంగా డివైడ్ చేయడం జరిగింది. అంటే వరంగల్ ప్రాంతం చాలా పెద్దగా ఉండే విస్తీర్ణపరంగా, అందుకోసం దీన్ని ఖమ్మంగా ఒక జిల్లాగా మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏం చేసి మన
తెలంగాణ ప్రభుత్వం ఏం చేశారు, 31 జిల్లాలుగా మార్చారు కదా, ఆ తర్వాత 33 జిల్లాలుగా మార్చారు. ఈ విధంగా ఒక జిల్లాను ఏ విధంగా డివైడ్ చేశారో వరంగల్ జిల్లాను కూడా ఆ సమయంలో 2 జిల్లాలుగా మార్చడం జరిగింది. దాని ద్వారా 9 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆ హైదరాబాద్ రాష్ట్రం అనేది ఏపీలో కలపడం జరిగింది. ఏపీలో 1956లో కలపడం జరిగింది నవంబర్ 1 రోజు. అయితే ఈ ఏపీలో కలిపిన 9 జిల్లాలతో కూడిన తెలంగాణ 2014 జూన్ 2 ఈ సమయానికి 10 జిల్లాలైంది. అంటే ఇందులోనే 1975 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లాను కొత్తగా ఏర్పరచడం జరిగింది. దాని ద్వారా 10 జిల్లాలతో, ఇంతకుముందు 9 జిల్లాలతో కూడిన రాష్ట్రము ఉన్నది కదా, అదే ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాను ఏర్పరచడం వల్ల +1 కాబట్టి 10 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఏర్పడింది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాలు ఎన్ని అంటే టోటల్ 23 జిల్లాలు. ఈ 2014 జూన్ 2 తర్వాత 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడ్డది. ఆ తర్వాత మనం 31 జిల్లాలు చేసుకున్నాం. ఆ తర్వాత 33 జిల్లాలతో కూడిన ప్రస్తుత తెలంగాణ ఆవిర్భవించింది. ఈ విధంగా నేను షార్ట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఆపరేషన్ పోలో తర్వాత ఏ విధంగా జరిగిందనేది నెక్స్ట్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రపంచ పటం ఏ విధంగా ఉంటుంది, అందులో భారతదేశం ఎక్కడ ఉంటుంది, భారతదేశంలో తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఉందని గుర్తుంచుకున్నాం. దాంతోపాటు కొంత చరిత్ర పార్ట్ను కూడా మనం డిస్కస్ చేసినాం కదా. నెక్స్ట్ రాబోయే క్లాస్లో ఆపరేషన్ పోలో ఇదే అంటే ఏంటి, దీనికి వివిధ పేర్లు ఏమున్నాయి, క్లియర్గా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.